Good morning, children. Welcome to Sai Meda YouTube channel. This is Srinivas, senior faculty in Sai Meda. So, ee roju mana yokka class ento telusa? Previous problem nu within 10 seconds lo ela cheyali anedi ee roju manam enjoy cheyabothunam. Okay, enjoy cheddama mare. Let us start. రైట్, చూడండి పిల్లలు, ఇది ఈ ప్రాబ్లము మనకు ప్రీవియస్ ఈసెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటిది. చూడండి, ద డిటర్మినెంట్ ఆఫ్ అని ఇలా ఇస్తున్నాడు. 0 P minus Q, Q minus R, next Q minus P, 0, next P minus R, R minus Q, next R minus P equals to 0. చూసారా, ఈ ప్రాబ్లము ఈ సెట్లో అడిగాడు. ఇలాగే ఇక్కడ ఏలు బీలు పెట్టి మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడు. అలాగే నంబర్స్ని పెట్టి కూడా ఒకసారి అడిగాడు. అంటే టోటల్గా ఈ మోడల్ మీకు ఒక 3 నుంచి 4 టైమ్స్కి మనకు ఈ సెట్కు అడిగింటాడు. చూడండి, మరి దీనికి ఎలా చేయాలి డిటర్మినెంటు అని అంటే ఇంకా మీరు ఏం చేస్తారు, మొదలు పెట్టేస్తారు. ప్లస్ మైనస్ ప్లస్ అని ఇవన్నీ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తారనమాట. మనకు అదంతా అవసరము లేదు. కొన్ని ట్రిక్స్ ఎలా వస్తాయంటే, మ్యాట్రిసెస్ యొక్క క్యారెక్టర్ని బట్టి కొన్ని వస్తాయి, కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మ్యాట్రిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాట్రిసెస్ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. చూడండి, దీనికి ఈజీగా జస్ట్ మీరు 1 2 3 4 అని కౌంట్ చేసే లోపల దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ ఇది ఎవరో చూసారా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉన్నాయా, చూసారా? తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ రోని మీరు మైనస్తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ కాలం వస్తుందా, దీని మైనస్తో మల్టిప్లై చేయి ఇది వస్తుంది, దీని మైనస్తో మల్టిప్లై చేయి ఇది వస్తుంది. అట్లా సెకండ్ రోను మనము మైనస్తో మల్టిప్లై చేస్తే నీకు సెకండ్ కాలం వస్తుంది. థర్డ్ రోను మీరు మైనస్తో మల్టిప్లై చేస్తే థర్డ్ కాలం వచ్చేస్తుంది. చూసారా, నేను ఏం చెప్తున్నాను, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉండాలా. ఫస్ట్ రోను మైనస్తో మల్టిప్లై చేస్తే నీకు ఫస్ట్ కాలం రావాలా, సెకండ్ రోను నువ్వు మైనస్తో మల్టిప్లై చేస్తే సెకండ్ కాలం రావాలా, థర్డ్ రోను మైనస్తో మల్టిప్లై చేయి నీకు థర్డ్ కాలం వచ్చేస్తుంది. అలా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా దీనికి డిటర్మినెంట్ ఎంతో తెలుసా, 0 అయిపోయా. ఓకేనా? నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, ఇది కూడా మనకు ఈసెట్ ఎగ్జామినేషన్లో అడిగాడు. చూడండి ప్రాబ్లము, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3x 3 7 -1 5 y 0 and A transpose equals to A, then x, y వాల్యూస్ ఎంతనో అంటాడు. ఫస్ట్ జనరల్గా మీరు ప్రొసీజర్ ఏం ఆలోచిస్తారో చూడండి. ఫస్ట్ మీరు ప్రొసీజర్ ఏం ఆలోచిస్తారు జనరల్గా, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అంటారు. ఏని ఏం చేస్తారు మీరు, ట్రాన్స్పోజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ చెప్తున్నా చూడండి. 2 ఓకే 3x, తర్వాత చూడండి 3 -1 + 5, తర్వాత ఏమవుతుంది చూడండి 7y 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అంటే అక్కడ మళ్ళీ మనకు చూడండి, మనకు 2 3x 3 -1 5 7y 0నా. అప్పుడు మీరు గమనించండి, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు, థర్డ్ ఎలిమెంటు సమానం కాబట్టి x వాల్యూ 7.
అలాగే చూడండి, ఫోర్త్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ సిక్స్త్ ఎలిమెంట్ సమానం చేసుకుంటే y వాల్యూ 5 సరిపోయిందా? ఇంకా అవసరం లేదు. ఇక్కడ చూడండి, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ స్టేషన్ నీకు x వాల్యూ 7 ఆల్రెడీ వచ్చేసింది కదా, 7,5 కదా ఆన్సరు. ఇట్లా చేయొచ్చు. తర్వాత దీనికి షార్ట్ కట్స్ మెథడ్ చూడండి. ఇక్కడ షార్ట్ కట్స్ మెథడ్ ఎలా చేస్తామో చూడండి. సింపుల్ షార్ట్ కట్స్ మెథడ్. యాక్చువల్గా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ, ఇక్కడ షార్ట్ కట్స్ మెథడ్ ఇక్కడ చెప్తున్నా చూడండి. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అంటే తెలుసా, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే బాగా చూడండి, ఫస్ట్ రో ఎలా ఉంటుందో ఫస్ట్ కాలం కూడా అదే ఉంటుంది. బాగా వినండి, ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ కాబట్టి ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ సిమెట్రిక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రో ఎలా ఉంటుందో ఫస్ట్ కాలం కూడా అదే ఉంటుంది. చూడండి, ఫస్ట్ రో ఎలా ఉంది 2 3x, ఫస్ట్ కాలం కూడా 2 సమానంగా ఉంటాయి కాబట్టి చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఎలా ఉంటుందో ఫస్ట్ కాలంలో కూడా లాస్ట్ ఎలిమెంట్ అంతే ఉంటుంది కాబట్టి x వాల్యూ 7. చూడండి, సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో సెకండ్ కాలంలో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు సెకండ్ రోలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 3 - 1 5. అప్పుడు సెకండ్ కాలంలో కూడా ఏముండాలా, 3 - 1 5. అప్పుడు y వాల్యూ కూడా మనకి ఎంత ఉంటుంది, 5. అట్లా అంతే. ఎంతసేపు బట్టి చూడండి, ఒక 10 అంటే 1 2 అనే లోపల 10 అనే లోపల అయిపోయా. చూసారా? అలాగే నెక్స్ట్ స్టూడెంట్స్ చూశారు కదా ఈ ప్రాబ్లమ్స్. జస్ట్ 1 2 3 4 5 6 అట్ ఫాస్ట్గా మీరు 10 అన్న లోపల ఆన్సర్లు వచ్చేసినాయి. ఇలాంటివే మన సాయి మీద యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే రెగ్యులర్గా వస్తాయి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎవ్రీడే ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ట్రిక్స్ ఎన్నో చూడబోతారు మీరు. ఓకేనా? రైట్.